హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు ఉద్యమంలో పెను తుపాను చెలరేగింది. ప్రాణభయంతో భవిష్యత్ అంధకారంతో మావోయిస్టులు ఇప్పుడు అడవిని వీడుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, హిడ్మా శకం ముగిసినప్పటికీ కూడా ఇంకా ప్రకంపనలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ప్రాణభయంతో కూడా మావోయిస్టులు అక్కడక్కడ తల దాచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 31 మందిని అరెస్ట్ చేయగా మిగతా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రధానంగా మావోయిస్టులకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పటికీ పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి ఉంది. వీటి మూలాలు అంటే ప్రధానంగా మావోయిస్టు అగ్రనాయకను ఏదైతే హతమార్చినటువంటి తర్వాత పూర్తిగా కూడా ఇక్కడ మావోయిస్టులు అందరూ కూడా ఒకసారి భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే పోలీసులు ఎప్పటి నుంచో కూడా టార్గెట్ గా మావోయిస్టులను చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారు ఎన్నిసార్లు వారిని లొంగిపోవాలన్నా లేదంటే మారాలని హెచ్చరించినా కూడా వారు మారకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థ ద్వారా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి ఈ రోజు దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో కీలకమైనటువంటి చోట్ల కొద్దిసేపు కిందటే ఎస్పీ ఏదైతే విజయవాడ కేంద్రంగా ఇక్కడ జరిగేటువంటి కదలికలను దాదాపుగా విజయవాడకి సంబంధించినటువంటి ఆటోనగర్ ప్రాంతంలో ప్రత్యేకంగా కొన్ని బృందాలు తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కొత్త ఆటోనగర్ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రత్యేకించి దాదాపుగా 27 మంది మావోయిస్టులు ఈ తలదాచుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి 27 మంది ప్రత్యేకించి ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి కోణంలో ప్రధానంగా కూడా పోలీసులు విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. అటు ప్రధానంగా ఉన్నటువంటి దాంట్లో ఇటు మహిళలు ఎక్కువ మందిగా ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రత్యేకించి ఆక్టోపస్ బలగాలు, అదేవిధంగా ఎన్ఎస్జీ బలగాలు, ప్రత్యేకంగా రెండు బలగాలు కూడా సంయుక్తంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ బిల్డింగ్ ని స్వాధీనం చేస్తున్నారు. చుట్టుపక్కల అన్ని ప్రాంతాలను కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరిని కూడా అంటే అనుమతి లేకుండా కూడా ఎవరిని కూడా రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా మాత్రం ఈ ప్రాంతం అంతటి కూడా పోలీసులు స్వాధీనపరుస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా విచారణ చేయబడుతున్నారు. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏ మోటుతున్నారు, అంటే వీరి దగ్గర కొన్ని ఆయుధాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. మరి వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, అసలు ఇంటి వనరు ఆయనకు అద్దెకి ఎందుకు ఆ ఇల్లు ఇవ్వడం జరిగింది, ప్రధానంగా అన్ని కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నారు. కాబట్టి చూడాలి. ప్రస్తుతానికి ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు సంచలనంగా మారినాయని చెప్పుకోవచ్చు. అయితే రాజ్ కుమార్, పోలీసుల ఆపరేషన్ సమయంలోనే దాదాపు 31 మందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే విజయవాడ, కాకినాడ, కృష్ణా ఆయా జిల్లాలో తలదాచుకున్నట్టుగా తెలుస్తున్నారు. మరి ఇప్పటి వరకు వాళ్ళని ఎవరైనా గుర్తించారా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందా? దాదాపుగా ఇప్పటికీ 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రత్యేకించి కృష్ణా జిల్లా ఇది పెనంలూరు నియోజకవర్గం ప్రాంతం కాబట్టి ఈ పెనంలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వారందరూ అంటే అనుమానితులుగా గత ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నారనేటువంటి దానిపైన కూడా కోణాల్లో అన్ని కోణాల్లో కూడా విచారణ జరుగుతున్నారు. ఏదైతే ఇటు ఢిల్లీలో బాంబు పేలుళ్ల ఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా అన్ని ప్రాంతాలను కూడా హై అలర్ట్ ప్రకటించారు. కొన్ని ప్రాంతాలను అదనుగా చేసుకుని ఇటు మావోయిస్టులు అంటే సాధారణంగా అడవులు వాటిలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి మావోయిస్టులు ప్రత్యేకించి ఏదైతే ఇటు నగరాలను ఎందుకు ఎంచుకున్నారు అంటే నగరాల నుంచి ఎలాంటి కార్యకలాపాలు చేద్దామనే ఒక ఆలోచనలో ఉన్నారు. ప్రత్యేకించి వీటన్నిటిపైన కూడా ఇటు పోలీసులు దృష్టి సాధించబోతా ఉన్నారు. ప్రత్యేకించి దానికి సంబంధించి విచారణ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే 20 మందికి పైగా టాస్క్ ఫోర్స్ కు సంబంధించినటువంటి కార్యాలయంలో విచారణ జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి కొంతమంది పరారీలో కూడా ఉన్నారు. ఈ పరారీలో ఉన్న వారు ఎవరనేది కూడా వివరాలు సేకరించేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. ప్రత్యేకించి ఇప్పుడు ఇంటి వనరుకు సంబంధించినటువంటి వివరాలు కూడా తెలిసింది కాబట్టి ఇంటి వారిని కూడా విచారణ చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. 9 మంది అగ్రనేతలు ఫస్ట్ బెటాలియన్ కు చెందిన వాళ్ళు ఉన్నారని అంటున్నారు. ఈ తప్పించుకున్న వాళ్లలో కూడా ఈ ఫస్ట్ బెటాలియన్ కు సంబంధించిన వాళ్ళు కానీ అగ్ర నాయకులు కానీ ఉన్నారా? ప్రస్తుతానికి అయితే ఆ వివరాలు అయితే ఇంకా కూడా కొంత తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి మావోయిస్టులకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా షెల్టర్ హెడ్స్ లాగా ఉన్నారు. అంటే ఇక్కడ మావోయిస్టులకు సానుభూతి పరులుగా ఉన్నవారు ఎవరు, ఇక్కడ వారికి నివాసం కల్పించడానికి ఇక్కడ అదనుగా ఉన్నటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారు ఎవరు, మావోయిస్టులు తలదాల్చుకోవడానికి ఇక్కడ సహకరించింది ఎవరు, ప్రత్యేకంగా వీటి పైన ప్రధానంగా పోలీసులు దృష్టి సాధించారు. కాబట్టి ఈ వివరాలపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది, విచారణ కూడా జరుగుతుంది. ఈ వివరాలను కూడా తెలిసినటువంటి తర్వాత మాత్రమే కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనపడుతుంది. పూర్తి స్థాయిలో మాత్రం విచారణ అయితే జరుగుతుంది. ప్రస్తుతం పోలీసులు ఇంకా పెద్ద ఎత్తున మోహరిస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు అయితే మాత్రం కొంత తెలియాల్సినట్టుంది. మరి అసలు ఎస్పీ కూడా ఈ వివరాలని కూడా కొంత మీడియాకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు.
రాజ్ కుమార్, మావోల అరెస్ట్ విషయంలో పోలీసులు ఎప్పటి నుంచో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ ఎఫెక్ట్ అనేది ఇక మీదటి ఇంకా పోలీసుల పాత్ర ఏ విధంగా ఉండొచ్చు? రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి మన కంటిన్యూస్గా ఇన్పుట్స్ వస్తున్నాయి దట్ ఛత్తీస్గఢ్లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. సో మేము కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూమెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మరేడ్మల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు. కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 members మావోయిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 members మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 members మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ, ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ 1st బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ AK-47 2, పిస్టల్ 1, రివాల్వర్ 1, సింగిల్ బోర్ వెపన్ 1, ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ 15 bundles 25 each, non-electrical detonators 150 numbers, electrical wire bundle 1, male female clip set 2, అలాగా tape 1, kit bag 7, camera flash 1, cutting blade 1, fuse wire 25 meters. సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది.